గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మీరు సినిమాటోగ్రఫర్గా యూ డన్ మెనీ మూవీస్, చాలా చాలా మంచి మంచి మూవీస్ అనేది కూడా మా తెలుగు వాళ్ళకి అందించారు. అండ్ తండేల్, ఇప్పుడు తండేల్ అనేది కూడా రాబోతుంది Feb 7th. సో ఎలా ఉండబోతుంది, ప్రేక్షకులని ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? ప్రేక్షకుడికి ఒక కొత్త విజువల్ పెట్టడానికి ట్రై చేశాను. ఇట్స్ రియలిస్టిక్ ఫిలిం. ఓకే, ఇట్స్ ఎ వెరీ న్యాచురల్ స్టోరీ, ఒరిజినల్ స్టోరీ. సో వీ ట్రైడ్ అవర్ బెస్ట్ టు డూ సమ్ స్పెషల్ థింగ్. అది ఆడియన్స్ చూసి వాళ్ళే చెప్పాలి అది ఎలా ఉంటుంది. ఓకే సార్, యూజువల్గా తండేల్ మూవీ అనేటప్పటికీ ఇట్స్ ఒక జాలర్లు అంటే ఫిషర్మెన్స్ వాళ్ళ బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ. సో సేమ్ ఈ కైండే ఉప్పెన మూవీ కూడా మీరు చేశారు. సో ఏదైనా సిమిలారిటీస్ ఉండే అవకాశాలు ఏమైనా ఉంటాయా? సిమిలారిటీస్ ఏమీ లేవు. అది వేరే స్టోరీ, ఇది వేరే స్టోరీ. కమింగ్ టు ద విజువల్ డిఫరెంట్గా ఉంటుంది. అది నాకు కూడా కొంచెం రిస్క్ ఉంటుంది దానిలో. ఎందుకంటే ఒక సీ బ్యాక్డ్రాప్లో ఒక మూవీ చేసి తర్వాత అగైన్ ఐఎమ్ డూయింగ్ అనదర్ ఫిలిం. సీకి ఒక బ్యూటీ ఏంటంటే, సీ ఎవరైనా మన నార్మల్గా చూస్తే ఒక సీ పక్కన వెళ్ళిపోతే అందరూ సైలెంట్ అవుతుంది. అక్కడ చూడడానికి అందరూ వెళ్ళిపోతుంది కదా. అక్కడ నేను ఇంకొక మంచిగా ఒక ఫ్రేమ్ పెడితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో పీపుల్ లవ్స్ సీ బ్యాక్డ్రాప్. సో ఇట్ ఈస్ అన్ ఈజీ జాబ్ ఫర్ మీ. అది ఎలా డిఫరెంట్గా చేసింది అది మీరే చూసి చెప్పాలి. ఓకే, అండ్ ఆల్రెడీ 2 songs అయితే రిలీజ్ అయ్యాయి. సో అవి కూడా మంచి చాట్ బస్టర్స్ అయ్యాయి. విజువలైజ్ కూడా సూపర్గా అనిపిస్తూ ఉంది. సో ఎలా అంటే కమింగ్ టు ద సాంగ్సా అండ్ స్టోరీ వైజా ఏది ఇంకా బాగా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది అనుకోవచ్చు? ఏదైనా మూవీకి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అలా ఒక మంచి స్టోరీ వస్తే ఆ స్టోరీ కోసం మన ఒక కరెక్ట్గా ఒక బ్యాక్డ్రాప్, ఒక విలేజ్ అన్ని అది వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. దానికోసం వీ వెంట్ ఫర్ ఎ ట్రావెల్. అప్పుడు మన ఆర్ట్ డైరెక్టర్ గారు నాకు ఒక మంచి ఐడియా పెట్టాను. ముందుగానే చాలా ట్రావెల్ చేశాను. ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఉంటుంది. గూగుల్ మ్యాప్లో మన సీషోర్ అన్నీ జూమ్ చేసి చూసి అక్కడి నుంచి ఒక ఇంట్రెస్టింగ్ ఒక పోర్షన్ వస్తే లెట్స్ గో హియర్ అలా ఒక డిసిషన్లో అక్కడ వెళ్ళిపోయి చూసి వీ గాట్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్. అక్కడ సెట్ పెట్టడానికి అన్నీ మంచిగా ఒక లొకేషన్ జరిగింది. సో ఐ ఫెల్ట్ లైక్ ద స్టోరీ వాస్ హ్యాపెనింగ్ ప్రాపర్లీ ఓవర్ దేర్. ఓకే, అందరూ చాలా హ్యాపీగా బీ షాట్ దేర్. సార్ ఎక్కువ భాగం షూటింగ్ అనేది సీ మధ్యలో కానీ ఎలా ఉండబోతుంది? అక్కడ ఎక్కువ షార్ట్స్ ఏమైనా ఉన్నాయా? సీ మధ్యలో చాలా సీన్స్ ఉన్నాయి. ఒక యాక్షన్ సీక్వెన్స్ కూడా సీలో వెళ్ళిపోయి చేశాను. యాక్చువల్లీ వెన్ ఫర్ లొకేషన్ దక్కి ఓన్లీ మనకు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. బోట్లో కింద రాక్ లేదో టచ్ అయ్యి వాటర్ వచ్చి అది పడిపోయింది. అప్పుడు అది నేనే ఎవరికైనా చెప్పలేదు. యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ ఈజ్ లైక్ చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉండదు. లైట్ పోతుంది, సన్సెట్ అవుతుంది. అలా ఉన్న టైంలో వీఆర్ ఆల్ అఫ్రేడ్. బోట్ ఇలా ఉల్టా అయిపోతుంది. అక్కడి నుంచి హ్యాండ్ పెట్టి వేరే బోట్ కాల్ చేస్తుంది. అప్పుడు వాళ్ళు ఏదో టూరిస్ట్ వచ్చి హ్యాండ్ ఇలా చూపుతుంది. అలా ఒక ఫీల్డ్లో దే ఆర్ ఆల్సో డూయింగ్ లైక్ దిస్, దే ఆర్ ఆల్సో గోయింగ్, వీఆర్ షౌటింగ్ ఫ్రమ్ దేర్. వాళ్ళు ఏదో మందు దాకా ఏదో చేసింది అలా ఫీల్డ్లో వాళ్ళు ఉంటుంది. కానీ ఒక బోట్ వచ్చింది అండ్ దే టుక్ మీ ఇన్ టు దట్ బోట్. అలా వి ఎస్కేప్డ్ యాక్చువల్లీ. సార్ అంటే ఈ యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో ఆ టైంలో ఎవరెవరు ఉన్నారు సార్ అక్కడ? డైరెక్టర్ చందు గారు, నేను, ప్రొడక్షన్, యాక్షన్ కొరియోగ్రాఫర్ అండ్ వీ వర్ ద టీమ్, అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్ టీమ్. అప్పుడు నేను ఇలా ఒక సైడ్లో వెళ్ళిపోయి బ్యాక్ సైడ్లో వెళ్ళిపోయిన టైంలో చందు గారని లాఫ్ చేసి, ఏంటి శ్యామ్ గారు చాలా భయం అయింది మీకు? అలా నేను చూస్తే భయం ఉంటుంది కదా, ఏదో పల్టీ అయిపోతే. ఐ వాజ్ థింకింగ్ లైక్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ లైక్ దిస్ ఐ విల్ get on top of that. Everybody standing like this. కానీ ఇట్ వాస్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ us. సార్ చిన్న సైజు టైటానిక్ మూవీ ఎక్స్పీరియన్స్ చేశారు రియల్ లైఫ్లో.
అలాగే ఉంటుంది కానీ భయం ఉంటుంది. వాట్ ఐ వాస్ డూయింగ్ ఇస్ లైక్ ఐ వాస్ ట్రైంగ్ టు కాంటాక్ట్ సమ్ అంటే నో బడీ ఈస్ గెటింగ్ ద మొబైల్. Yeah. సో నేను నా అసిస్టెంట్కి కాల్ వచ్చింది అండ్ వెన్ ఐ వాస్ ట్రైంగ్ టు కాంటాక్ట్ దమ్ నథింగ్ వాస్ హ్యాపెనింగ్. దోస్ కైండ్ ఆఫ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ దిస్ మూవీ. సో సి బ్యాక్గ్రౌండ్లో ఉంటే మనకు కొంచెం రిస్క్ అనే ఉంటుంది అప్పుడప్పుడు. బట్ సో యూ గాట్ అనే వండర్ఫుల్ విజువల్స్ ఫర్ ద తండేల్ అండ్ ఎవ్రీథింగ్. సో సార్ ఈ మూవీ మెయిన్గా అయితే ఒక రియల్ స్టోరీ బేస్డ్ చేసుకొని జరుగుతూ ఉంది అండ్ స్టార్టింగ్ నుంచి మనం వింటూ ఉన్నాం. సో పాకిస్తాన్ వాళ్ళకు ఒక జాలర్లు మన ఇండియన్ జాలర్లు దొరికితే తర్వాత జరిగేది ఏంటి అనే కంప్లీట్ స్టోరీ కదా సార్. అంటే ఇట్స్ ఎ కంప్లీట్ కాంట్రాస్ట్. ఏంటంటే ఇక్కడ మనం కంప్లీట్ ఒక రూరల్ బ్యాక్డ్రాప్ చూపిస్తే అక్కడ జైల్ దట్ వాస్ సంథింగ్ డిఫరెంట్. ఈ వరల్డ్ని ఎట్లా మేనేజ్ చేశారు సార్? దట్ వాస్ నాట్ రిస్కీ యాక్చువల్లీ. మన ఆర్ట్ డైరెక్టర్కి ఒక వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ వండర్ఫుల్ ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు. సో వాట్ హీఈస్ డూయింగ్ ఈజ్ లైక్ హీ వాజ్ స్టడీయింగ్ ద ఒరిజినల్ జైల్ అక్కడ ఎలా ఉంటుంది అలా ఇక్కడ ఒక వి మేడ్ ఎ సెట్. ఓకే. సో వీ కెన్ షూట్ కంఫర్టబుల్లీ అండ్ వీ డిడ్ ఇట్ బ్యూటిఫుల్లీ. రెస్ట్ ఆఫ్ ద థింగ్ యూ హ్యావ్ టు వాచ్ ద మూవీ. ఎందుకంటే నార్మలీ జైల్ అంటే అలా ఉంటుంది ఇలా ఉంటుంది మనకు కొంచెం వేరేలాగా పెడుతుంది. వీ డిడెంట్ గో లైక్ దట్. వీ ఆర్ ట్రైంగ్ టు టెల్ ఏ లవ్ స్టోరీ ఇన్ లవ్ స్టోరీ. సో వీ ట్రైడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఓకే. మోర్ రియలిస్టికలీ. అండ్ మీ యొక్క ఫిల్మోగ్రఫీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సో మీ ఫస్ట్ మూవీ యాజ్ ఎ సినిమాటోగ్రఫర్గా తెలుగు మూవీనే కదా సార్? అవును. ప్రేమాయ నమః. యా, ప్రేమాయ నమః తర్వాత యూ డన్ అనే కొన్ని మలయాళం మూవీస్, దెన్ అగైన్ నౌ యు ఆర్ కంప్లీట్లీ తెలుగు మూవీస్. సో ఈ జర్నీ ఎలా ఉంది సార్? బై గాడ్స్ గ్రేస్ ఐ కెన్ టెల్ లైక్ మన ఏదైనా ఒక వర్క్లో వెళ్ళిపోతే ఇఫ్ యు ఆర్ సో జెన్యున్ అండ్ యు ఆర్ ఇన్ టు దట్ వర్క్ నేచర్ మనకి హెల్ప్ చేస్తుంది కదా. అలాగే అదన్నీ జరిగింది. ఎందుకంటే నా లైఫ్లో వచ్చిన అన్ని డైరెక్టర్స్ అన్ని ప్రొడక్షన్ కంపెనీస్ ఎవ్రీబడి వాజ్ గుడ్. దెన్ జర్నీ వాజ్ వెరీ నైస్. నా హిస్టరీ చూస్తే wherever I did a movie, I used to work with them minimum 2 films, 3 films, 4 films like that. So it happened. I am very lucky about it. ఓకే. అంటే మలయాళం మూవీస్కి ద తెలుగు మూవీస్కి వాట్స్ ద డిఫరెన్స్ మీరు యాజ్ ఎ సినిమాటోగ్రఫర్గా అబ్జర్వ్ చేసినాయి? మలయాళం మూవీస్ అంటే కేరళ అంటే ఒక చిన్న ఏరియా, అంత జాస్తి రిలీజ్ లేవు. సో అక్కడ కరెక్ట్గా ప్రాపర్గా షూట్ చేయాలి. చిన్న ప్లేస్, బడ్జెట్ తక్కువ ఉంటుంది, కానీ బడ్జెట్ మన సినిమా చూసిన టైంలో ఎవరికి తెలియదు కదా. సో వీ హ్యావ్ టు క్రియేట్, వీ హ్యావ్ టు షో దట్ బిగ్గర్ ఫిలిం ఇన్ అ స్మాల్ బడ్జెట్. దానిలో ఏమీ కాంప్రమైజ్ లేవు. సో అక్కడ ఒక ప్రాపర్ స్క్రిప్ట్ వచ్చి ఆ స్క్రిప్ట్ ఎడిట్ చేసి అది తక్కువ పెట్టి అంత తక్కువ డేస్లో షూటింగ్ చేయడం, ఫాస్ట్గా షూటింగ్ చేయడం, దట్ ఈస్ సంథింగ్ కంప్లీట్ ఒక ట్రికీ జాబ్. ఓకే. ఇక్కడ ఇంకా కొంచెం పెర్ఫెక్షన్ కోసం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ గో ఫర్ మోర్ రీటేక్స్ అంటారు. అక్కడ అలా లేదు. మీరు ఎవరైనా ఒక చిన్న ఆర్టిస్ట్ కూడా మంచి ఆర్టిస్టే కావాలి. వీ షుడ్ నాట్ బి గోయింగ్ ఫర్ ఎనీ రీటేక్. ఓకే. 1 టేక్లో షార్ట్ ఓకే అంటే షార్ట్ ఓకే, దానికి ఒక సెకండ్ టేక్ కూడా లేవు అక్కడ మలయాళం మూవీస్లో. అది ఒక ప్లస్ పాయింట్ అక్కడ. ఓకే సార్, మీరు యాజ్ ఎ డైరెక్టర్గా కూడా ఒక మూవీ అనేది కూడా చేశారు, స్ట్రీట్ లైట్ సంథింగ్. సో డైరెక్టర్ అండ్ అగైన్ ఇలా సినిమాటోగ్రఫర్గా. సో ఆ డైరెక్టర్గా అట్లా కంటిన్యూ అవ్వాల్సింది, సో మళ్ళీ సినిమాటోగ్రఫర్గా ఎందుకు? అలా ఏమి లేదు. నేను డైరెక్ట్ చేసిన ఎందుకంటే నాకు కూడా కొంచెం స్టోరీస్ చెప్పాలి కదా. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు మలయాళంలో ఇప్పుడు ఒక డైరెక్టర్ సినిమాటోగ్రఫీ చేశాను, ఆషిక్ అబు. హీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. అలా ఉండాలి. ఒక ఎడిటర్ డైరెక్టర్ అయింది, ఈ సక్సెస్ఫుల్ ఇన్ దాట్. టేక్ ఆఫ్ మూవీ అన్ని చేసిన మహేష్ విశ్వరూపం మూవీ ఎడిటర్. అండ్ హీ బికేమ్ కెమెరామెన్ ఇన్ 1 మూవీ. హీ డిడ్ సినిమాటోగ్రఫీ ఫర్ అనదర్ ఫిలిం. అది మనకి ఏదైనా లైఫ్లో ఉంటే దట్ వీ హ్యావ్ టు డూ ఇట్. సో నాకు
ఇక్కడ మూవీ చేసిన టైంలో నాకు చాలా టైం ఉంటుంది. అప్పుడు ఫ్రీ టైం ఉన్న టైంలో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. ఓకే. దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్. సో రైటింగ్ చేసి ఐ డూ రైటింగ్ ఆల్సో. సో లైక్ దట్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ విచ్ ఐ కెన్ ఎంజాయ్. ఓకే. అదే అప్పుడు నాకు ఎప్పుడైనా ఏదైనా స్టోరీ చెప్పాలంటే నేను చెప్పాలి అంతే, వేరేం లేదు. కానీ 1 year బ్యాక్ ఎగ్జాక్ట్లీ శ్యామ్ దత్ గారు ఒక తెలుగు మూవీ ఒక మంచి ప్రొడక్షన్ హౌస్తో వస్తున్నారు అని చెప్పేసి ఒక రూమర్ ఆర్ ఇట్స్ ఎ ట్రూ, ఐ డోంట్ నో, బాగా సర్క్యులేట్ అయింది. సో అది ఇట్స్ ఇట్ ట్రూ అంటే యాజ్ ఎ డైరెక్టర్గా మీ ఐ టోల్డ్ యూ వెన్ ఐఎమ్ రైటింగ్ మై ఓన్ స్క్రీన్ ప్లేస్ ఐఎమ్ రైటింగ్, అది జరుగుతుంది. కానీ అది ఎప్పుడు మూవీ అవుతుంది అది మనకి ఎవరికి తెలియదు. మీరు ఎంత పెద్ద డైరెక్టర్ అయితే కూడా ఇఫ్ యూ వాంట్ టు డైరెక్ట్ మూవీ అది ఇంకా కొంచెం కాంప్లికేటెడ్ ఏరియా ఉంటుంది దానిలో. అప్పుడు యాజ్ అ సినిమాటోగ్రాఫర్ ఆల్సో మీరు ఒక కొత్త వాళ్ళు చూస్తే చాలా కష్టం ఉంటుంది. కానీ చాలా సక్సెస్ఫుల్ అయిన డైరెక్టర్స్ కూడా వాళ్ళ స్టోరీ ఇంకొక హీరోకి నచ్చాలి, తర్వాత అదన్నీ వర్క్ అవ్వాలి. సో ఐ ఆల్సో ట్రైడ్. ఓకే. బట్ ద మెయిన్ థింగ్ ఈజ్ లైక్ ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్. అండ్ నా పక్కన ఉన్న స్టోరీస్ అన్నీ కొన్ని వేరేలాగా ఉండదు. అది అందరికీ నచ్చాలి అలా ఏమీ లేదు. సో ఐ వాస్ ఆల్సో థింకింగ్ లైక్ ఐఎమ్ డూయింగ్ ఆల్ బిగ్ ఫిలిమ్స్ విత్ ఆల్ ద స్టార్స్. సో ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సమ్ ఫిలిం ఐ లైక్ మోర్ న్యాచురల్ ఫిలిమ్స్. ఓకే. సో I can do with new people also. Okay. So I'll try something like that.